ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంతో ఏర్పడిన తర్వాత ప్రతి పేదవాడికి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే దాంట్లో భాగంగా పేదవాడికి అండదండలుగా ఉంటూ పేదవాడిని గౌరవంగా ఆత్మ గౌరవంతో జీవించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు ముందుకు పోతుందన్న సంగతి మీకు తెలుసు. దాంట్లో భాగమే ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, రైతును రాజు చేస్తానని చెప్పి సన్న వడ్లకి క్వింటాల్కి మద్దతు ధరతో పాటు 500 రూపాయలు అదనంగా ఇచ్చిన కార్యక్రమం కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడే మనం శంకుస్థాపనలు చేసుకున్నాం. గడిచిన ఈ 2 సంవత్సరాల 3 నెలలలో ఒక్క బీరోలు గ్రామానికే 29,92,00,000 రూపాయలు మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రభుత్వంలో చేసుకున్నాం. ఒక్క బీరోలే కాదు, ఒక్క పాలేరు నియోజకవర్గమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ఎక్కడా తగ్గకుండా పేదవాడికి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు కానీ, రైతును రాజు చేసే దాంట్లో కానీ, నా ఆడబిడ్డలకు ఇచ్చే భరోసా కానీ ఏ కార్యక్రమాన్ని తగ్గకుండా నిరుద్యోగ యువతకి కూడా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పుడూ చేయని విధంగా సుమారు 72,000 ఉద్యోగాలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తెచ్చుకోవడం జరిగింది. అంతేకాదు, ఇక్కడ మా రాకస్తండా పోయినసారి వరదలు వస్తే వాళ్ళకి ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఇందిరమ్మ ఇళ్లు కూడా ఇచ్చి యుద్ధ ప్రాతిపదిక మీద వాటిని కూడా పూర్తి చేసుకోబోతున్నాం. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా కుంటుపడకుండా, సాగునీరు విషయంలో ఎక్కడా ఇబ్బంది రాకుండా, రైతన్నులకు తాగునీరు సమస్య రాకుండా అంతర్గత మౌలిక వసతులన్నిటినీ ఈ ప్రభుత్వంలో మీ దయతో ఉన్న ఈ ప్రభుత్వం ఇచ్చుకుంటుంది. మీరు కూడా అదే పద్ధతిలో ఈ ప్రభుత్వంపై చల్లని చూపు చూపిస్తున్నారు. ఈ ప్రభుత్వం తప్పకుండా భవిష్యత్తులో పేదవాడికి మరింత అండదండలుగా ఉంటుంది అని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ, ముస్లిం మా సోదరులందరికీ కూడా ఏదైతే వచ్చే రంజాన్ శుభాకాంక్షలు కూడా అడ్వాన్స్ గా తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.